వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. మహిళా రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ చైల్డ్. మహిళా రిజర్వేషన్లో ఓబీసీలకు కోటా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఆ బిల్లుకు మేము ఏనాడు వ్యతిరేకం కాదంటూ స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. డీలిమిటేషన్ లో దక్షిణాదిపై వివక్ష చూపితే ప్రజా ఉద్యమాలేనంటూ పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే గాయపడ్డాం, ఇంకా రెచ్చగొట్టవద్దంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే మహిళా రిజర్వేషన్ల పేరుతో మోడీ సర్కార్ రాజకీయం చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. దక్షిణాది ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే కుట్ర చేస్తున్నారు అంటూ నిప్పులు చెరిగారు. వ్యవసాయ చట్టాల మాదిరిగానే డీలిమిటేషన్ కూడా వెనక్కి తీసుకోక తప్పదంటూ స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాజకీయ లబ్ధి కోసమే పార్లమెంటు ప్రత్యేక సెషన్ అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. కేంద్రంపై సిడబ్ల్యూసీ మీటింగ్ లో పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే గారు తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ రాజకీయ ప్రయోజనాల కోసమే మరి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిందని ఏఐసీసీ చీఫ్ గౌరవ్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఫైర్ అయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన, డిలిమిటేషన్, చట్టసభల్లో మహిళలకు 33% కోటా అంశాలపై ఈ నెల 16 నుంచి ప్రత్యేక సెషన్ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైందని, అయితే దీనిపై ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇంకా అధికారిక ప్రతిపాదన రాలేదంటూ పేర్కొన్నారు. అయితే ఈ నెల 29న పశ్చిమ బెంగాల్ పోలింగ్ ముగిసిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని కోరామంటూ వెల్లడించారు. ఇందుకోసం ప్రతిపక్ష నాయకులు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి 3 సార్లు లేఖలు రాసినా స్పందించలేదంటూ నిప్పులు చెరిగారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ఏఐ వంటి టెక్నాలజీ వినియోగం, సమీక్షలు, పకడ్బందీ నిఘా నిర్వహణతో వివిధ శాఖల్లో ఆదాయం భారీగా పెరుగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీ వినియోగంతో మైనింగ్, రవాణా శాఖల్లో ఆదాయ వనరులను బాగా పెంచుకోగలిగామంటూ ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వెల్లడించారు. ఇసుక, క్రషర్, మైనింగ్ విభాగాల్లో అక్రమ రవాణా, ఓవర్లోడ్ వంటి అంశాల్లో చర్యలు చేపడితే ఆదాయం పెరుగుతుందంటూ వివరించారు. అలాగే నిరంతర సమీక్షల మూలంగా జీఎస్టీ వసూళ్లు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో వృద్ధి కనిపిస్తుందంటూ పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. జిల్లా కేంద్రాల్లో క్రిటికల్ కేర్ బ్లాక్లు ఏర్పాటు చేస్తున్నామంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ గారు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా మెడికల్ కాలేజీకి 23.75 కోట్లతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ అత్యవసర సేవల విభాగాన్ని వారు ప్రారంభించారు. తెలకపల్లి మండల కేంద్రంలో 1.59 కోట్లతో నిర్మించిన పిహెచ్సిని సైతం ప్రారంభించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. కొందరి తాటాకు చప్పుళ్లకు బెదిరేదెంత మాత్రం లేదంటూ పేర్కొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. భూభారతితో 3.80 లక్షల మందికి కొత్త పాస్ పుస్తకాలంటూ పేర్కొన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు 12,000 సాయం అందించామంటూ తెలిపారు. పండించిన ప్రతి గింజను కొంటాం, అర్హులైన ప్రతి పేదవారి సొంతింటి కళ నెరవేరుస్తామంటూ హామీ ఇచ్చారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ఆర్టీసీ ఉద్యోగులకు 2.1% డిఏ కరువు భత్యం పెంచుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెల్లడించారు. ఈ పెంపుతో ఇప్పటి వరకు ఉన్న 50.7% డిఏ 52.8% చేరుకుందంటూ స్పష్టం చేశారు. శుక్రవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆ తర్వాత ఈ కీలక ప్రకటన చేశారు. ఈ డిఏ పెంపుతో ఆర్టీసీ సంస్థపై ప్రతి నెల 2.82 కోట్ల అదనపు భారం పడుతుందంటూ వెల్లడించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ యువతకు జర్మనీలో కొలువులు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రాష్ట్రంలోనే శిక్షణ. జర్మన్ ఇండస్ట్రియల్ అవసరాలకు తగ్గట్టుగా మాస్టర్ ట్రైనర్, హెల్త్ కేర్, ఇంజనీరింగ్, వొకేషనల్ ట్రేడ్స్ లో ఉపాధి అవకాశాలు. భారత రాయబారి అజిత్ గుప్తాతో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రతినిధి బృందం భేటీ అయింది. తెలంగాణ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక ముందడుగు వేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా మన తెలంగాణ బిడ్డల నైపుణ్యాలను తీర్చిదిద్ది జర్మనీలో ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కీలక చర్చలు జరిపారు.